ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఈరోజు ఒక ఆశీర్వాదకరమైనటువంటి చక్కటి ఉదయాన్ని ప్రభు మనకు దయచేసి అద్భుతమైన వాగ్దానం ద్వారా మీ జీవితంలో శాంతిని సమాధానంతో ప్రభు నింపాలని ఆశపడుతున్నారు. మనం తుని దగ్గర ఉన్నటువంటి ఒక బీచ్ దగ్గర ఉన్నాం. చూడండి, సముద్రపు అలలు ఎంత ఘోషవలే ఎలా ప్రతిధ్వనిస్తూ ఒడ్డునకు ఎగిసి వస్తున్నాయో. ఇలాంటి ఒక సముద్రమే గలిలయ సముద్రం. దాని మీద ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులందరూ దోణిలో వెళ్తున్నప్పుడు భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఆ తరంగాలు చూడండి ఎలా వస్తున్నాయో, భయం కలిగే విధంగా దోణిను తాకుతున్నాయి. అంతా అల్లడి తల్లడైపోతున్నారు, చనిపోతామేమో అనుకుంటున్నారు. పేతురు, తోమ, ఇస్కరియోతు యూదా, ఫిలిప్పు, ఆంద్రేయ, అందరు, యోహాన్ అందరూ కూడా ఉన్నారు. అందరూ భయంతో నింపబడ్డారు, చనిపోతామేమో అనుకున్నారు. ఆ తుఫానికి, ఆ గాలికి, ఆ అలలకి హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదు. అలాంటి సమయంలో యేసు వచ్చి వారి మీదకి వస్తున్న ఆ తుఫాన్ని, ఆ గాలినంతటిని కూడా అణిచేసి మీకు సమాధానం కలుగునుగా కానీ ప్రభు చెప్పి వారిలో ఉన్న భయం అంతటిని తొలగించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి భయంకరమైనటువంటి అలల వంటి సమస్యలు, శ్రమలు, కష్టాలు, పోరాటములు, అప్పుల బాధలు, రోగములు, అనేకమైన అలల చేత కొట్టబడి శాంతి లేకుండా, సమాధానం లేకోకుండా కలవరముతో ఉన్నావా? అయితే ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఆమేన్. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనివ్వకుడి. ఎలాంటి పెద్ద పెద్ద అలలు వచ్చినా, ఎలాంటి పెద్ద పెద్ద తుఫాన్లు మీ మీదకి వచ్చి మళ్ళీ గలిబిలి చేసి తాకినా ప్రభు మీకు శాంతిని ఇస్తా అని చెప్తున్నాడు, సమాధానం ఇస్తా అని చెప్తున్నాడు. కలవరపడొద్దు. హృదయంలో ఎంత మాత్రం కూడా భయమునకు స్థానం ఇవ్వద్దు. కానీ ప్రభు ఆజ్ఞాపించిన వెంటనే వాళ్ళని మృంగుదామని వచ్చినటువంటి ఆ సముద్రం మీద వచ్చిన ఆ తుఫాన్ అంతా అణిగిపోయింది, నిమ్మలపరచబడింది, శాంతిపరచబడింది. మీ జీవితంలో ఎలాంటి సమస్యలైన అలలు మీ మీదికి లేచి మిమ్మల్ని తాకుతూ మీ గలిబిలి కలగచేసిన ప్రభువు మీ సమస్యలపై నిలబడి చెప్తున్నాడు, సమాధానము కలుగునుగాక. ఆగిపో, నిలిచిపో, నిమ్మలమైపోయని చెప్తున్నాడు. వెంటనే మీ సమస్యలన్నీ కూడా అణిగిపోబోతున్నాయి. శాంతి, సమాధానం మీ జీవితంలోకి రాబోతున్నది. మీ సమస్యలన్నీ ముగింపబడబోతున్నాయి. ఆమేన్. యేసే మీ హృదయంలో శాంతితో నింపునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసు క్రీస్తు ప్రభా, మీకు వందనములు, కృతజ్ఞతలు ప్రభా. అవును తండ్రి, శిష్యుల జీవితంలో ఆ రాత్రి అలలతో కొట్టబడినప్పుడు శాంతి లేదు, సమాధానం లేదు. మీరు ఆజ్ఞాపించిన వెంటనే గాలి ఆగిపోయింది, సముద్రపు తుఫాను ఆగిపోయింది, ఆ పొంగు అణిచివేయబడింది, శాంతి కలిగింది. ఎంతమంది జీవితంలో సమాధానం లేక, నెమ్మది లేక, కోర్టు సమస్యలు, అప్పుల సమస్యలు, పోరాటములు ప్రభా, అలల చేత కొట్టబడుతూ ప్రభా గలిబిలి జీవితంలో ఉన్నారేమో. శాంతి లేదు, మనశ్శాంతి లేదు, ఏడ్పు, కన్నీటితో ఉన్నారేమో. ఇప్పుడే ఏస్తున్నాములు ఆజ్ఞాపించుతున్నాం ప్రభా, ప్రతి సమస్య పొంగు, ప్రతి సమస్యన అలలు, తరంగములు అణిచివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. సమాధానం కలుగునుగాక, శాంతి కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, ప్రతి సమస్యకు పరిష్కారం కలుగునుగాక. అద్భుతము దయచేసి శాంతితో ప్రతి హృదయాన్ని నింపండి, సమాధానంతో నింపండి. నెమ్మది నిమ్మలమైపోనుగా కానీ యేసునామములో ప్రకటిస్తూ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మీ కుటుంబంలో, మీ జీవితంలో లేస్తున్న ప్రతి సమస్యల పొంగులు, తరంగములు, అలలు అణిచివేయబడి మీ జీవితంలో శాంతి విస్తరింపబడబోతుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.